పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ గా పెండు రమ, వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ హనుమానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత నెల 16న బారాస మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంథని మున్సిపల్లో మొత్తం 13 వార్డు కౌన్సిలర్లు ఉండగా 9 మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండు రమను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లు, బారాస నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అనంతరం వారిద్దరూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను మంథని పురపాలక సంఘం చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీపతి బానయ్య పురపాలక సంఘం మంథని వైస్ చైర్మన్గా శేషన ద్వారా నిర్వహిస్తున్నామని భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కవర్ చేయొద్దు. అందరూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంథని మున్సిపాలిటీలో మేము చాలా రోజుల నుంచి ఎంతో ఎదురుచూస్తున్న ఈ రాక్షస పాలన నుంచి రాముని పాలనకు వచ్చినందుకు మంథని ప్రజలకు ఎంతో మేము కృషిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మంథని మున్సిపాలిటీలో ఇవాళ 9 మంది కౌన్సిలర్లు అందరూ ఏకగ్రంగా ఇవాళ మున్సిపల్ చైర్మన్ రమగారు ఇవాళ నన్నుసున ఎన్నుకందుకు మా మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కష్టాన్ని చాలా ఎన్నో రోజులు చూస్తున్న మా యొక్క నాయకుడు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఆయనకి ఇవాళ మా కష్టాన్ని ఫలించి ఇవాళ మాకు ఈ పదవులు ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీధర్బాబుకు, శ్రీనిబాబుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున శ్రీధర్బాబు ఆశీస్సులతోటి మేము ఈ మంథనిలో చాలా ఎంతో ఆయనతోటి అభివృద్ధి చేసినందుకు ఈ మన సంవత్సరమే ఉండవచ్చు కానీ ఆయన ఇంకా 5 సంవత్సరాలు ఉంటాడు. ఆయనతో మేము ఎంతో కష్టపడి ఆయన సహకారంతో మేము ఇవాళ మంత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక మంత్రిని ప్రజలకు
మన వచ్చిన మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, ఎంపీలకు, జెడ్పీసీలకు అందరికీ మా యొక్క ప్రతి ఒక్కరికి మన ప్రెస్ మీడియా సోదరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాబడిన నేను వాళ్ళ ఈ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంతో మాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉండేది. మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి మనకి శ్రీపాదరావు గారి అప్పటి నుండి మేము పనిచేసినాము. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి శ్రీనుబాబు గారికి, మన మంతని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముందుకు మంతని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నదే మా అందరి ధ్యేయం. మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్తో ప్రతి వార్డులో తిరుగుతూ అభివృద్ధి బాటలో నడుపుదామని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారంగా, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మంతని మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు మంతని మున్సిపాలిటీ కార్యాలయం మరి ప్రత్యేక సమావేశం హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 13 మంది వార్డు కౌన్సిలర్లకు గాను మనకు 9 మంది వార్డు కౌన్సిలర్లు హాజరైన తర్వాత వాళ్ళ అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. 9 మందికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనకు ఫారం ఏ మరియు బిలను క్యాండిడేట్ను నిర్ధారిస్తూ వాళ్ళ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరి పెద్దపల్లి గారు మరి ఏపీ ఫారాలను అందజేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు 13వ వార్డు కౌన్సిలర్ అయిన ఫ్రెండ్లీ రమ గారిని పార్టీ తరఫున ప్రతిపాదించడం జరిగింది. మరి ఇదే విషయాన్ని గౌరవ సభ్యులందరికీ తెలియజేసి మరి ఇంకా ఎవరైనా పోటీలో ఉన్న వాళ్ళు కూడా తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా చెప్పడం జరిగింది. కానీ మరి మొత్తం హాజరైన సభ్యుల్లో ఎవరు కూడా మరి ఒక ఫ్రెండ్లీ రమ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి పోటీకి మరి సుముఖత వ్యక్తం చేయలేదు. మరి ఫ్రెండ్లీ రమను బలపరచడం అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులు మరి ఆమోదం చేయడం, మొత్తం హాజరైన 9 మంది వార్డు సభ్యులు కూడా ఫ్రెండ్లీ రమ గారిని ఏకగ్రీవంగా చైర్మన్గా, మంతని మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకొని తమ సమ్మతిని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మంతని మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా మరి శ్రీపతి బానయ్య గారిని మరి వారు వైస్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది. వారిని కూడా 2 వార్డు మెంబర్లు బలపరచడం జరిగింది. ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నవాళ్ళు తమ పేరును నమోదు ఇవ్వవలసిందిగా తెలియజేయడం జరిగింది. కానీ మరి వైస్ చైర్మన్ పదవికి బానయ్య గారు ఒకరే మరి పోటీ చేసినందున మరి బానయ్య గారికి అనుకూలంగా హాజరైన అందరిలో ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. మరి వారు కూడా మొత్తం 9 మంది వార్డు మెంబర్లలో అందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీ బానయ్య గారిని మంతని మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ